తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నవంబర్ 20న వేములవాడలో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి 679 కోట్ల రూపాయలతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే 235 కోట్ల రూపాయలతో మిడ్ మానేర్ రిజర్వాయర్ నిర్వాసితుల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్లకు కూడా భూమి పూజ నిర్వహించారు. అయితే ఈ పర్యటనలో భోజనాల ఖర్చుపై వివాదం చెలరేగింది. రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ సభకు రాజన్న సొమ్ము పేరిట డిసెంబర్ 15న నవ తెలంగాణ పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. 5 స్టార్ హోటల్ నుంచి బిర్యానీలు తెప్పించారని, 100 మంది వీఐపీలకు భోజనాల కోసం లక్షల్లో ఖర్చు చేశారని, ప్రజాపాలన విజయోత్సవ సభకు 2 కోట్ల రూపాయలకు పైనే ఖర్చయిందంటూ ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ సొమ్మంతా వేములవాడ రాజన్న ఆలయ ఖజానా నుంచి ఖర్చు చేయించినట్లు అందులో ప్రస్తావించారు. ఇదే విషయమై ప్లేటు భోజనం 32,000 శీర్షికన మరో తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణలో డిసెంబర్ 16న ఓ కథనం ప్రచురితమైంది. వేములవాడ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 100 మందికి భోజనాల ఖర్చు 32 లక్షల రూపాయలు అయిందని, ఈ బిల్లును హైదరాబాదులోని తాజ్ కృష్ణ నిర్వాహకులు వేములవాడ రాజన్న ఆలయ అధికారులకు పంపించారని ఆ కథనంలో పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ ఛాంబర్ను హోటల్గా మార్చేశారని, ఒక్కో పట్టుపంచ కోసం 10,000 రూపాయలు ఖర్చు పెట్టారని, తాగే గ్లాసు నుంచి టేబుల్ వరకు ఈ విందు కోసం కొనుగోలు చేశారని, రాజన్న దర్శనంతో పాటు ఖర్చులన్నీ కలిపి 1.70 కోట్ల రూపాయలు ఖర్చయిందని ఆ కథనంలో పేర్కొన్నారు. బిల్లు మొత్తం రాజన్న ఆలయమే చెల్లించాలని ఉన్నతాధికారి ఒత్తిడి చేస్తున్నారని కూడా అందులో తెలిపారు. ఈ కథనాల ఆధారంగా సోషల్ మీడియాలోనూ పోస్టులు వైరల్గా మారాయి. వేములవాడ రాజన్నకు హిందువులు ఇచ్చిన కానుకలతో కాంగ్రెస్ నాయకులకు రాజభోజ్యం అంటూ బీజేపీ సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కుపెట్టింది. పల్స్ న్యూస్ తెలుగు పేరిట ఉన్న ఎక్స్ హ్యాండిల్లోనూ వేములవాడ పర్యటనలో సీఎం, మంత్రులతో పాటు 100 మంది తిండి ఖర్చు 32 లక్షల రూపాయలు అంటూ పోస్టు చేశారు. అటు ప్రింట్ మీడియా, ఇటు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈవో కె వినోద్ స్పందించారు. డిసెంబర్ 15వ తేదీన కాంగ్రెస్ సభకు రాజన్న సొమ్ము అనే శీర్షికతో నవ తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనం, మరుసటి రోజు ప్లేట్ భోజనం 32,000 రూపాయలు పేరిట నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన వార్త పూర్తి నిరాధారం, సత్యదూరం అని ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. నవంబర్ 20న దేవస్థాన అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయానికి వచ్చిన సమయంలో భోజనాలు, ఇతర ఏర్పాట్ల కోసం ఆలయ నిధులు దుర్వినియోగం చేశారనే వార్త పూర్తి నిరాధారం, సత్యదూరమని స్పష్టం చేశారు. దేవాలయం ఖజానా నుంచి ఎలాంటి నిధులు చెల్లించలేదని ఈవో క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి, ఇతర వీఐపీల భోజనాల కోసం అయినా 32 లక్షల రూపాయలను వేములవాడ రాజన్న ఆలయం నిధుల నుంచి చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆలయ ఈవో ప్రకటన ద్వారా స్పష్టమైంది. దీంతో వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, వాటి ఆధారంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని చెప్పొచ్చు.